ప్రజా ఉద్యమం లాగా రాష్ట్రం మొత్తం కేవలం పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ఉందో పీపీపీ మోడల్ అనేది ఎంత అన్యాయమైన నిర్ణయం ఇది అనేది ఈరోజు ప్రజల రెస్పాన్స్ బట్టి తెలుస్తూ ఉంది. దాదాపు అంటే మనందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ అనేది మొట్టమొదటగా మన రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి పేద ప్రజల కోసం చేసింది. వాళ్ళ తనయుడిగా ప్రతి పేదింటికి పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకొని ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలోనే దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్ణయం తీసుకొని ప్రజల కోసం కట్టిస్తే అది దాదాపు 80,000 కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రజల ఆస్తి. అట్లాంటిది ఎట్లా ప్రైవేట్ పరం చేస్తారు అనే దానికి నిదర్శనమే ఈ తప్పుడు నిర్ణయాలు. ఆ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగే ఈ ఉద్యమమే ప్రజా ఉద్యమము. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, మంచి పేరు రాకూడదు అన్న ఉద్దేశంతోనే దీన్ని పీపీపీ మోడల్లో చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమానికి కేవలం వైసీపీ కార్యకర్తలే కాకుండా ప్రతి సామాన్య ప్రజలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పోతే మనం తెలుస్తుంది బైక్ ర్యాలీలో మొత్తం అనంతరం ఇంటి దగ్గర నుంచి మన అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీగా పోవడం జరుగుతూ ఉంది. అక్కడ వచ్చే జన సంద్రమే చెప్తా ఉంది వాళ్ళ నిర్ణయం ఎంత తప్పుడు నిర్ణయమో. కొంతమందితో నేను మాట్లాడితే ఆ పార్టీ సానుభూతి పరులతో కొంతమందితో మాట్లాడితే లేదు సార్ పీపీపీ మోడల్ సరైన నిర్ణయం అంటున్నారు వాళ్ళ కార్యకర్తలు. నిజంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం వాళ్ళకు ఉంటే దాదాపు 164 సీట్లు ఉన్నాయి కదా వాళ్ళకు. 13 పాత జిల్లాలు జగన్ గారి ఆధ్వర్యంలో 26 జిల్లాలు అయినాయి. 13 జిల్లాలే తీసుకుందాంలే. జిల్లాకు ఒక్కరిని వాళ్ళు రాజీనామా చేయించినా కూడా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు కదా. వాళ్ళకి దమ్ముంటే 13 మందిని జిల్లాకు ఒక్కరిని రాజీనామా చేయించి మళ్ళీ ప్రజల దగ్గరికి పొమ్మను, ప్రజలే చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకి సమాధానం చెప్పి మీ నిర్ణయం తప్పు అని ఓడిస్తారు. వాళ్ళ దగ్గర ధైర్యం ఉంటే వాళ్ళు తీసుకున్న పీపీపీ మోడల్ అనేది కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం వాళ్ళకు ఉంటే జిల్లాకు ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేసి రమ్మనండి, ప్రజాక్షేత్రంలోనే ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళ నిర్ణయం తప్పు నిర్ణయమో కరెక్ట్ నిర్ణయమో. జై జగన్, జై జగన్. మనం 200 నుంచి 300 మందితో బైక్ ర్యాలీ ఇక్కడ నుంచి అనంతన్న ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. జిల్లా నలుమూలల నుంచి కూడా వస్తున్నారు. కొన్ని వేల మంది వస్తారు ఇప్పుడు బైక్ ర్యాలీకి. ఎక్కడి నుంచి ఆనంద్ ఆఫీస్ దగ్గర నుంచి మనం బుకాయ సముద్రం దాకా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చూస్తే ఆ జనసంద్రమే చెప్తుంది వాళ్ళ నిర్ణయం తప్పు నిర్ణయం అని చెప్పేసి. దానికోసమే ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాము. జై జగన్.